సంక్రాంతి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో గిరిజన కాలనీలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు తోటపల్లి గూడూరు మండలం రవీంద్రనగర్ గిరిజన కాలనీ నందు ఏదైతే ఈ కాలనీ గుడిసెలో అస్తవ్యస్తం గతంలో కూడా అనేక సందర్భాలు వచ్చి వెళ్లడం జరిగింది. ఈ కాలనీ అభివృద్ధి కోసం కూటమిలో భాగంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా కొంత నిధులను కంపెనీ ద్వారా అలాట్మెంట్ చేయడం ఈ యొక్క కాలనీ అభివృద్ధికి నిజంగా ఎంతో ఆనందించాల్సినటువంటి విషయం. అయితే ఈరోజు సంక్రాంతి అనంటే పిండి వంటలు ప్రతి ఒక్కరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో బాగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈరోజు ముందస్తుగానే పీఠికాపురంలో ఆయన నియోజకవర్గంలో యొక్క సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మేము కూడా మా గిరిజన కుటుంబీకులతో కలిసి ఈరోజు నాకు తోచింది నేను చేయగలిగింది కొంత వాళ్ళకు కూడా తీపి చేసే విధంగా ఈరోజు వాళ్ళందరికీ కూడా అర్చలు పంపిణీ చేయడం, అదేవిధంగా ఏదైతే కూటమి క్యాలెండర్ శతఘ్ని వారి క్యాలెండర్ను కూడా ఆవిష్కరింపజేశాం. ఎక్కడా కూడా కల్మషం లేకుండా కలిసిమెలిసి స్వార్థం లేకుండా నిస్వార్థంగా నిజాయితీగా బతికేటువంటి కులం ఏదైనా ఉంది అని అంటే ఒక గిరిజనులు మాత్రమే. పెడితే చేయజాపుతారు, లేదంటే ఎదురు చూస్తారు తప్ప దౌర్జన్యాలు చేసి దోపిడీలు చేసి దోచుకుందామే ఆక్రమించుకుందాం అనేటువంటి ఆలోచన లేని వ్యక్తులు. కాబట్టి వారిని కూటమి ప్రభుత్వంలో అన్ని విధాల వాళ్ళ కాలనీల అభివృద్ధి కోసం, అదేవిధంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు లేని వాళ్ళకి అందించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేయడం. రెండవది, వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బందులుంటే అవి తెలుసుకొని వాళ్ళని సంబంధిత వైద్యశాలలకి తరలించడం, వాళ్ళకి వైద్యాన్ని అందించే విధంగా మా వంతు మేము కృషి చేస్తా ఉన్నాం. ఈరోజు నిజంగా ఈ సంక్రాంతి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవ సంక్రాంతి. ఈ సంక్రాంతి వీళ్ళ జీవితాలలో ఇంకా వెలుగు నింపి వచ్చే సంక్రాంతికి కాలనీ మొత్తం కూడా బాగా కరెంట్ అయితేమి, తాగడానికి నీళ్ళు అయితేమి, ఉండడానికి ఇల్లు అయితేమి ఇవన్నీ కూడా ఏర్పాటు అయ్యే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇప్పటికీ కూడా ఇంకా అట్టడుగున ఉన్నారని అంటే గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థాలు, వాళ్ళ పార్టీ రాజకీయ నాయకులకి, వాళ్ళ అనుచరులకి ఇల్లు కట్టించుకున్నారు, వాళ్ళ అనుచరులకు లోన్లు ఇప్పించుకున్నారు, వాళ్ళ అనుచరులు భూములు దోచుకున్నారు తప్ప అమాయకులైన గిరిజనులకి ఏ విధంగా కూడా సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం మాత్రం మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే గిరిజన తాండా